విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. వైసీపీ పెద్దలే ఈ భూదందా చేస్తున్నారని ప్రతిపక్షానికి చెందిన చాలా మంది ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొదలుకొని ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న వైవి సుబ్బారెడ్డి, వైసీపీ అధినేత నమ్మిన బంటు మిథున్ రెడ్డిలపై సైతం గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు పొలిటికల్ నేతల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ తాజాగా ఇప్పుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సైతం భూదందా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి ఇటీవలే విశాఖ ప్రాంతంలో పర్యటించడంతో వివాదం తెరపైకొచ్చింది. ఆయన విశాఖ, విజయనగరం జిల్లాలో 2,400 కోట్లు చేసే అసైన్డ్ భూములు చేజిక్కించుకున్నారని పీతలమూర్తి ఆరోపించారు. సీఎస్గా జవహర్ రెడ్డి వచ్చాకే భూముల మార్పిడి జీవో నెంబర్ 596 వచ్చిందని, ఆ జీవోతో సీఎస్ కుమారుడు విశాఖ ప్రాంతంలో 800 ఎకరాల భూములు కొట్టేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతోటే సీఎస్ హడావిడిగా రిజిస్ట్రేషన్ల కోసం విశాఖ వచ్చారన్నారు. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్పై సమీక్ష అంటూ సీఎస్ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూముల్ని, డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో 13వ తారీఖున ఒకసారి, 20వ తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డీ పట్టా భూముల్ని, అసైన్డ్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి, రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని 2,400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్డ్ భూముల్ని జియో నెంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి డెంకాడ, పోసుబాట్రాగ, నాతవలస హైవేకి ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుపుత్రుడిని పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక గూడు పుటాని, ఇదంతా ఒక ముఠ. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం పేషీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని 100 ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త అసైన్డ్ భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం. జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాల పైగా అసైన్డ్ ల్యాండ్లో ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం
పద్మనాభం, భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి. ఒక్క తర్లువాడలోనే 150 ఎకరాలు ఉంది. ఆనందపురంలో 700 ఎకరాలు డీ పట్టా భూమి ఉంది. పద్మనాభంలో 150 ఎకరాలు, భీమిలీలో 300 ఎకరాలు. ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం వెళ్ళే రోడ్లో 57 ఎకరాలు స్థానిక సర్పంచ్ని అడ్డం పెట్టి భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట వీరి సుపుత్రుడు. వాస్తవం కాదా? విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీ పట్టా భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఏదైతే ముక్కాం, అలాగే సవరవెల్లి, తూడం, రావివలస, రావాడ, ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్. ఇక్కడ ఉన్నటువంటి డీ పట్టా భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీళ్ళు రాయించుకున్నారు? కేవలం ఆనందపురంలోనే గండిగుండం కానీ, గిరిజాలు కానీ, రామవరం కానీ, ఐటీ కన్మాం కానీ, భీమదొరనపాలెం కానీ, బీటీ కల్లాలు కానీ, సొంటాం కానీ, గంభీరం కానీ, ముకుందపురం కానీ అత్యంత కీలకమైనటువంటి, అత్యంత విలువైనటువంటి ధనుంజయ రెడ్డి కూడా నాకు తెలిసి